డాక్టర్ గారు, మనల్ని వాణి గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువ వంటకాలలో పెరుగు వాడుతున్నారు, పెరుగుని వేడి చేసి తింటున్నారు. ఇప్పుడు చాలా మంది గ్రేవీలలో పెరుగు యూజ్ చేస్తున్నారు. అసలు పెరుగుని వేడి చేయొచ్చా? అసలు మన ఆయుర్వేద పరంగా ఏది కరెక్ట్? వాణి గారు, థ్యాంక్స్ ఫర్ ద లవ్లీ క్వశ్చన్. యాక్చువల్లీ బిర్యానీల్లో వాటిలో అన్నిట్లో పెరుగు వేయడము, ప్రతి డిష్లో పెరుగు వేస్తే టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి రకరకాల స్నాక్స్ కూడా పెరుగు వేస్ట్ చేస్తున్నారు. కానీ పెరుగు వేడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పెరుగు ఆల్రెడీ చాలా హెవీ అనమాట డైజెషన్కి. దాన్ని మనం వేడి చేసామనుకోండి, అది ఇంకా దాని స్వరూపమే మారిపోతుంది. సో దానివల్ల రకరకాలుగా డిజీజెస్ కూడా రావచ్చు బాడీలో. ఇంకో రీత్యా ఆలోచిస్తే కూడా ఇప్పుడు కర్డ్లో అంటే పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. దాన్ని కనుక మనం వేడి చేస్తే అవి కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. సో మనకి అది డైజెషన్లో హెల్ప్ అయ్యే బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో పెద్ద యూజ్ అవ్వదు. సో వీలైనంత వరకు పెరుగు అసలు వేడి చేయకుండా తినడం అనేదే మంచిది. ఎందుకంటే అలా రెగ్యులర్గా తీసుకుంటే మాత్రం రకరకాల రోగాలు రావచ్చు. స్పెషలీ లైక్ జ్వరాలు, కొంతమందికి రెగ్యులర్గా అప్పుడప్పుడు ఫీవరిష్గా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆర్థరైటిస్ రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇలాంటి ప్లస్ ఆర్థరైటిస్కి కూడా ఇది ఒక మెయిన్ కారణం అవ్వచ్చు. కాబట్టి వీలైనంత వరకు పెరుగుని వేడి చేయకుండానే తినండి. థ్యాంక్ యూ.